మార్పులు ఏమున్నాయి? బాల్య వివాహాలకు సంబంధించి అంటే స్వతంత్రం రాకముందు బాల్య వివాహాలు ఎక్కువ జరిగేవి. ఇప్పుడు దాని తర్వాత కూడా చాలా మందికి ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి కదా. అంటే అంతకుముందు ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు నిజానికి నిజాం గవర్నమెంట్లో ఏంటంటే ఆంధ్రాలోనే పెళ్లి చేసేవాళ్ళు. ఇక్కడ నిజాంలో పెళ్లిలు చిన్నపిల్లలు అప్పుడు 8 ఏళ్ళప్పుడు ఉయ్యాల్లో పిల్లలకు పెళ్లి చేసేటువంటి వ్యవస్థ. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే మన భారతదేశంలో మధ్యప్రదేశ్, ఒరిస్సా, తర్వాత ఉత్తరప్రదేశ్లో కొన్ని బీహార్లో బాల్య వివాహాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకనంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు తప్పనిసరి అయినటువంటి దీంట్లో ఒక అత్తగారింటి పంపించేసేసాం అనుకుంటే వాళ్ళకు పని అయిపోతుంది. అంటే ఇంకా కూడా మన దాంట్లో ఎట్లా ఉందంటే ఈ ఆడపిల్లల్ని చదివించాలా, వాళ్ళని ఒక సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఉద్యోగస్తులు కావాలా, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు రక్షించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇంకా చాలా చోట్ల రావట్లేదు. రాకపోవటం వల్ల ఏమవుతుందంటే స్త్రీ విద్య పట్ల అలక్ష్యం అనేటువంటిది జరుగుతా ఉంది. ఇదేమైనా కూడా ఏంటంటే పితృస్వామిక భావజాలం అనే దాంట్లో భాగమే ఇది. ఎందుకంటే ఆడ ఎక్కువ మగ ఎక్కువ ఆడ తక్కువ అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంది. మనందరూ తెలుసు పుత్రుడు అంటే పొన్నామ నరకం నుంచి రక్షిస్తాడు అనేటువంటి ఒక ఇప్పటికి కూడా నమ్ముతారు అదే. ఇప్పుడు 3 ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఇంకో మగపిల్లలు పుట్టినాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఏంటంటే ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానం అనేటువంటి కొంత మార్పు అనేది సమాజంలో కనిపిస్తా ఉంది. అబ్బా మగపిల్లడు అయితే ఉంది, ఆడపిల్ల అయితే ఉంది అనేటువంటి ఒక మగపిల్లగాళ్ళే నరకంలో నెట్టే పరిస్థితి. అదే అందుకోసం ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఒక రకమైనటువంటి అబ్బా ఆడపిల్ల అయితే బాగుండును అనేటువంటి ఒక మార్పు కొద్దిగా, అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొద్ది మాత్రం వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ 1975లో ఏదైతే అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరపాలి అనేటటువంటి నిర్ణయాన్ని UN ఐక్యరాజ్య సమితి చేసిందో అందులో భాగంగా ఈ విధానపరమైనటువంటి అంటే కొన్ని అంటే ఒక స్థితిగతుల మీద ఒక అధ్యయనం జరిగిందో దాన్ని బట్టి ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేశారనమాట. ఆ తర్వాత 75 నుంచి మళ్ళీ 85 దాకా అంటే అంతర్జాతీయ మహిళా దశాబ్దం చేశారు. ఆ మహిళా దశాబ్దంలో కూడా ఏంటంటే వీళ్ళకి ఎలాంటి, ఇప్పుడు చెప్పాను కదా, వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఎలా పోవాలా మహిళలకు సంబంధించి వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం అంటే ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనుకోవడానికి కారణం ఏమిటి అని అంటే ఉన్న దాంట్లో చట్టాలు చేస్తా ఉన్నాం. చట్టాలు చేసినా కూడా ఏంటంటే చదువుకొని పైకి వస్తా ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళలు మేము మీకంటే తక్కువ లేవు అనేటువంటి వచ్చినా కూడా ఏంటంటే ఒక రకంగా రక్షణ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఏంటంటే లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి అని చట్టాలు వచ్చినా, లేదా నిర్భయ కేసు ఢిల్లీలో జరిగినా కానీ, లేదా గృహహింస చట్టం వచ్చినా కానీ చట్టాలు చట్టాల్లాగానే ఉంటున్నాయి తప్ప అమలులోకి వచ్చేటప్పటికి శూన్యంగా ఉండటం అనే దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారని అనుకున్నా కూడా ఇవాళ IPS ఆఫీసర్లు అంటే వేధింపులకు గురి కాబడతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆ భావజాలం అనేటువంటి పోవట్ల, వీళ్ళు మాతో సమానమా అనేటువంటి భావజాలం, అంటే వివక్షత అనేటువంటి దాంట్లో ఇదొక భాగం అనమాట. లింగ వివక్షత అంటే అంటే వ్యవస్థలో అంటే పుట్టుక నుంచి ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక చిన్న విషయం తీసుకుంటాం. ఏంటంటే అబ్బాయి అమ్మాయిని కూర్చొని అన్నం తింటా ఉంటే అమ్మాయిని తీసాడు నువ్వు కంచం తీసేసే అంటారనమాట. అంటే అబ్బాయికి చెప్పరు ఆ మాట. ఎందుకు చెప్పరంటే అమ్మాయి పని చేసేది, అబ్బాయి ఉద్యోగం చేసేవాడో లేకపోతే ఇంకా వాడు మనల్ని రక్షించేవాడు అనేటువంటి ఒక తల్లిదండ్రుల యొక్క పెంపుదల. అంటే కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా ఏంటంటే సమాజంలో చెప్పగా ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అయినా ఇంకా మనం అనుకున్నంత స్థాయిలో మార్పు రాలా. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు సమానము అనేటువంటి ఒక దృక్పథాన్ని మనం పెంచేటప్పుడు మనం వాళ్ళ భావనలో మనం మార్పులు తీసుకురాగలిగినప్పుడు మన సమాజంలో ఇంతటి అరాచకాలు జరగవు. ఈరోజు ప్రేమించట్లేదంటే ఒక చంపేయటాలు, యాసిడ్ పోయటాలు, నిన్న కాక మొన్న కత్తిపోట్లు చూసాం కదా. వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు పోయినప్పుడు ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి కలకత్తాలో మనం జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, లేదా ఉద్యోగం చేసుకోవడానికి బయట పోయిన అమ్మాయి వాళ్ళు వేధింపులకు గురి చేసి లేకపోతే అరాచకంగా 4-5 అమ్మాయిని ఇచ్చేయటం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కూలి పనికి పోయినటువంటి వాళ్ళకు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కారణాలు కూడా ఏంటంటే కొన్ని చోట్ల ఇంకా బీహారు ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రీచ్ ఏంటంటే చాలా వెనుకబడిన ప్రాంతాలు. అందువల్ల ఏంటంటే పిల్లలకు తొందరగా చదువుకున్నారనుకోండి, పిల్లలకు మనకి వరకట్నం అనేది పెద్ద గుదిబండి ఉంది కదా. ఆ వరకట్నం గుదిబండి ఏమవుతుందంటే మనకి ఎక్కువ చదివిస్తే మళ్ళీ ఎక్కువ చదివిన పిల్లోడిని తీసుకురావాలంటే కోట్లు ఇప్పుడు లక్షలు పోయి కోట్లకు వచ్చేసింది వ్యవహారం.
కోట్లకు వచ్చేసింది. అందువల్ల వాళ్ళ శక్తి ఏంటి? రోజు రోజుకు మన యొక్క ఇప్పుడు ఈ యొక్క నూతన ఆర్థిక విధానాలు ఏదన్నా కానివ్వండి, ఈ ఆర్థిక అంతరాలు అనేటువంటివి పెరిగిపోతా ఉన్నాయి. పైయోడు పైకెళ్ళిపోతా ఉన్నాడు. కిందోడు ఇంకా అట్టాడుకెళ్ళిపోతా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతా ఉందనంటే, అంత కట్నాలు తెచ్చి ఇవ్వలేం కాబట్టి, పెళ్లి చేసి మన బాధ్యతను వదిలించుకుందాం, మన గుండె మీద బరువును తగ్గించుకుందాం అనేటువంటి దృక్పథంతోటి ఈరోజు బాల్య వివాహాలు అనేటువంటివి జరుగుతా ఉన్నాయి ఇంకా. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు బాల్య వివాహాల నిరోధక చట్టం తెచ్చినా సరే జరుగుతూనే ఉన్నాయి. దానికి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మధ్యప్రదేశ్‌లో ఒక సామూహిక బాల్య వివాహాల దానికి మినిస్టర్ పోయేసి అందరికి మంగళసూత్రాలు పంచొచ్చాడంట. అది అంటే మినిస్టర్లకు కూడా ఏంటంటే బాల్య వివాహాలు తప్పు అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవడం అనేది మనకు చట్టాలు చూస్తున్నాం. ఉన్నాయన్న జ్ఞానం కూడా లేదు. జ్ఞానం లేదది. చాలా ఏం మాట్లాడుతున్నారంటే, ఆడవాళ్ళంటే వంటింటికి పరిమితం అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం కూడా ఏం జరుగుతా ఉందంటే, మహిళలకు ఏంటంటే వెనక్కిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఎంత ముందుకు పోదాం అనుకున్నా కూడా ఇవి కొన్ని ఏంటంటే మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఏంటంటే వెనక్కి లాగేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ప్రభుత్వ పరంగా కూడా ఆ రకమైనటువంటి చర్యలు ఉండాలి. ప్రోత్సాహంగా ప్రోత్సాహం ఉండాలి.